ఏమయ్యా పవన్ కళ్యాణ్, అమరావతి రాజధాని గురించి అసెంబ్లీలో ఓ లెక్చర్లు దంచుతా ఉన్నావు. ఈ సైకో బ్యాచ్ గురించే మాట్లాడాను. ముఖ్యంగా నీకు అమరావతి పైన కుళ్ళు ఉంది. కుళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నావు? నాకు కుళ్ళు ఉండడం ఏంటి? ఒక రాజధాని సరిపోదు, 3 రాజధానులు కావాలి అని చెప్పినా నేను. నీ హయాంలో ఒకటికి దిక్కు లేదు కానీ 3 కడతాడంట. 3 అలా 3 ముక్కలు ఆడే రాష్ట్రాన్ని నాశనం చేశావు. అసలు గట్టిగా మాట్లాడితే రాజధాని అవసరం ఏముందయా? రాజధాని లేకపోయినా నేను 5 ఏళ్ళు నడపలేదా అని అడుగుతా ఉన్నా. ఈ ప్యాలెస్ లో కూర్చుని పబ్జీ ఆడుకోవడం, ఎగ్ పఫులు తినడం తప్ప నువ్వు పీకిందే ఉంది. నీకు రాజధానితో పనే ఉందిలే. నాకెలా లేదో జనాలకు కూడా అలాగే అవసరం లేదు. ఇక కోర్టులు, అసెంబ్లీ అంటావా, అవి ఎక్కడైనా కట్టుకోవచ్చు. సిక్కుండాల మాట అనడానికి. ఏ రాష్ట్రానికైనా రాజధాని అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. రాజధాని బలంగా ఉంటేనే ఆ రాష్ట్రానికి ఆదాయం గట్టిగా వస్తుంది. అవేమీ లేకుండానే రప్పించానుగా ఆదాయం. రప్పించావు. కల్తీ మద్యాన్ని ఏరులా పారించి ఆన్లైన్ పేమెంట్లు కాకుండా క్యాష్ పేమెంట్ తో మద్యాన్ని అక్రమంగా అమ్మి వచ్చిన డబ్బులు లారీలతో బంగ్లాలో పెట్టించావు. తెలుసు తెలుసు, నీ రాబడి మొత్తం తెలుసు. ఇదిగో నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళిపోతా ఉన్నావు మ్యాటరు. మనం మాట్లాడుకునేది రాజధాని గురించే. అక్కడికి వచ్చే ముందు నువ్వు అసెంబ్లీకి రా. బయట ఈ సుత్తి కొట్టడం కాదు, పేపర్లో చూసి కూడా తప్పులు చదవడం కాదు, మీటింగులు పెట్టి పనికిరాని సొల్లు చెప్పడం కాదు. దమ్ముంటే అసెంబ్లీకి రా. నాకు అవమానంగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీకి వచ్చేవాడిని. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా లేదు. ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోవాలి అని అంటే నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. నీకు మనసు, మళ్ళీ దానికో సాక్షి. మూసుకోవయ్యా సైకోరెడ్డి. అమరావతి రాజధానిగా బిల్లు పెట్టి కేంద్రానికి పంపుతున్నప్పుడు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి సపోర్ట్ చేసేవాడివి. కానీ నీకు అవసరం లేదే. అయినా నాతో పనేముంది? మీరు అధికారంలో ఉన్నవాళ్ళు, మీరు ఏమైనా చేసుకుంటారు కదా, అదేదో మీరే చేసుకోండి. చెప్పేది విను. బయట రాష్ట్రం నుంచి, బయట దేశం నుంచి ఇక్కడ పెట్టుబడులు పెట్టేవాడు ఇక్కడ పరిస్థితులన్నీ పాజిటివ్ గా ఉన్నాయా లేవా అని చూస్తాడు. నువ్వే ఇక్కడ మాకు ఒక శనిగ్రహంలో తయారయ్యావు. మాటలు జాగ్రత్తగా రానివ్వు పవను. నేను శనిగ్రహం ఎందుకు అవుతాను? నీకు ఇష్టం లేదు కనుక. రాజధాని చంద్రబాబు నాయుడు కడితే ఆయనకే పేరు వస్తుంది కనుక. ఇక్కడ రాష్ట్రం డెవలప్ అవుతుంది కనుక. డెవలప్ అయితే నిన్నెవడు పట్టించుకోడు కనుక. అన్ని కనుకలు ఉన్నాయి కనుకే నేను ఎక్కడో వెనకాల ఉన్నాను. మళ్ళీ గుచ్చి అడిగితే నేనేం చెప్తాను? నువ్వు పెద్ద ఊసరు వెళ్ళివి. అధికారంలో లేనప్పుడు అమరావతి మాకేం అభ్యంతరం లేదు అని దొంగ నాటకాలు ఆడతావు. అధికారంలోకి వస్తే 3 ముక్కలాట ఆడతావు. తెలుసుగా, మీరేం చేసినా ఈ 3 ఏళ్లే చేసుకోండి. ఆ తర్వాత వచ్చేది నేనే. అప్పుడు ఈ రాజధాని ఏముండదు. మళ్ళీ 5 ఏళ్ళు నా ప్యాలెస్ నుండే నడిపిస్తా. అదే ఆ పొగరు చూపించావు కాబట్టే నేను నిన్ను అధఃపతనానికి తొక్కేశాను. నువ్వు తక్కువగా చూస్తున్న ఈ సైనికులు రేపు భవిష్యత్తులో నిన్ను, నీ పార్టీని నేలమట్టం చేస్తారు. చూస్తూ ఉండు. కాబట్టి